ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనం చూడండి. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది, అన్యాయము చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడు ఇంకనూ అపవిత్రునిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతునిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధునిగానే ఉండనిమ్ము. ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నాను, వాని వాని క్రియలను బట్టి ప్రతి వానికి సిద్ధం చేయబడిన జీతము నా యొద్ద ఉన్నది. ఈరోజు ఈ మాటను బాగా మీరు ఆలోచించాలి. వాని వాని క్రియలను బట్టి ప్రతి ఒక్కరికి సిద్ధపరిచే జీతం నా యొద్ద ఉంది. ఇక్కడ రెండు రకాలైన ప్రజలు ఉన్నారు. కొంతమంది ఏమో పరిశుద్ధులు, మరికొంతమంది ఏమో పాపమును జీవించేవారు. వాక్యం చెబుతుంది కొంతమంది న్యాయముగా ప్రవర్తించేవారు, మరికొంతమంది అన్యాయముగా ప్రవర్తించేవారు. ప్రభు అంటున్నాడంటే న్యాయముగా ఉండేవాడిని ఇంకా న్యాయముగా ఉండనివ్వండి, అన్యాయంగా జీవించేవాడిని ఇంకా అన్యాయంగా జీవించాలి. ఈరోజు మన జీవితంలో ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో మనం ఉంటాం. యేసు ప్రభు వారు ఇక చివరిగా మనకు నేర్పించాల్సిన ఆత్మీయ పాఠాలన్నీ నేర్పించి చివరిగా చెప్పే మాటలు ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే ఈ రెండు గుంపుల్లో ఏదో ఒక గుంపులో మనం ఉంటాం, ఏదో కోవకు సంబంధించిన వారికి మనం ఉంటాం. నువ్వు న్యాయంగా ప్రవర్తించే వ్యక్తిగా ఉంటావు, లేకపోతే అన్యాయంగా ప్రవర్తించే వ్యక్తిగా ఉంటావు. నువ్వు పరిశుద్ధంగా జీవించే వ్యక్తిగా ఉంటావు, లేదా అపవిత్రతలో పాపంలో జీవించే వ్యక్తిగా ఉంటావు. ఈరోజు ఇంత వాక్యం మనం విన్న తర్వాత, ఇన్ని రోజులు దేవునితో నడిచిన తర్వాత మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది? నీ భక్తి జీవితం ఎలాగుంది? న్యాయంగా నడుస్తున్నావా, అన్యాయంగా నడుస్తున్నావా? పరిశుద్ధతతో వెళుతున్నావా, అపవిత్రతతో వెళుతున్నావా? ఈరోజు మనము ప్రజల చేత మెప్పు పొందొచ్చు, ప్రజల్ని కన్విన్స్ చేసుకోవచ్చు, కానీ దేవుని బిడ్డ ఒకరోజు దేవుని న్యాయపీఠం ముందు మనము నిలబడాలి. నిలబడినప్పుడు ప్రభు అన్నాడు, వారి వారి క్రియలను బట్టి ప్రతి వానికి సిద్ధము చేయబడిన జీతము నా యొద్ద ఉన్నది. నీవు చేసిన దానిని బట్టి, నువ్వు దేవుని కొరకు జీవించిన జీవితాన్ని బట్టి, నీ సమర్పణను బట్టి, నీ పరిశుద్ధతను బట్టి, నీ త్యాగాన్ని బట్టి దేవుడు నీకు బహుమానాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. గమనించండి, కొంతమంది దేవుని పని నమ్మకంగా చేస్తున్నారు, కొంతమంది దేవుని పని గురించిన చింత కలిగిన వారు, కొంతమంది ఎంతకాలం సరే తమ సొంత కార్యమును గురించే ఆలోచన. ఎప్పుడు ప్రార్థన చేసినా తమ సొంత కార్యముల గురించి, సొంత అభిప్రాయాలు, సొంత చిత్తము. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది? ఈరోజు మన ప్రార్థన జీవితం ఎలాగుంది? ఈరోజు మన ఆత్మీయ ప్రయాణం ఎలాగుంది? నీకోసమే నువ్వు దేవుని కోసం నడుస్తున్నావా, దేవుని నడుస్తున్నావా, లేకపోతే దేవుని మహిమ కొరకు జీవిస్తున్నావా? అందరూ తమ తమ సొంత కార్యముల గురించి చింత, భారం. కొందరేమో దేవుని కార్యముల గురించి చింత, భారమును కలిగి ఉన్నారు. కొంతమంది ఏమో శ్రేష్టమైన అంజూరు పండులాగున్నారు, కొంతమంది ఏమో జబ్బు అంజూరు పండు, కొంతమంది ఏమో శ్రేష్టమైన ద్రాక్ష ఫలిస్తున్నారు, కొంతమంది ఏమో కారు ద్రాక్ష ఫలిస్తున్నారు. ఏమైనా మార్పు వచ్చిందా? మన యొక్క స్వభావంలో మార్పు వచ్చిందా? మన ఆలోచన విధానంలో మార్పు వచ్చిందా? మనం పనిచేయడంలో మార్పు వచ్చిందా? మన ఆత్మీయ స్థితి ఏ విధంగా మనము నిర్మాణం చేసుకుంటున్నాం? మన భక్తి జీవితాన్ని ఎలా కట్టుకుంటున్నాం? మన ప్రార్థనా జీవితం ఎలాగుంది? శ్రేష్టమైన ఫలాలు ఫలించాలని ఒక దప్పిక మనలో